చిన్న ఎమ్మెల్సీ అయినా జస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కి ఇన్ని అట్రాసిటీస్ చేసినప్పుడు రేపొద్దున జనరల్ ఎలక్షన్ గెలవటానికి ఆయనకున్న పంతం మనకు తెలుసు. ఎంత దూరం వెళ్తాడు, ఎంత దుర్మార్గంకైనా ఆయన అంటే వెనకాడ్డు అని చెప్పి అంటానికి దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి పేరులోనే కానీ ఎక్కడ టీడీపీ లీడర్లో లేకపోతే జేఎస్పీ లీడర్లు అదర్ అపోజిషన్ లీడర్స్ పేర్లు ఎక్కడ లేవు కదా. మా ఎవరి ఫోటోలో లేకపోతే మా ఎవరి రిపీట్ అవట్లా, మరి మీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ టు ఇట్. అంటే టీడీపీ దీన్ని అస్త్రంగా తీసుకుంటుందా? టీడీపీ ఇది అస్త్రంగా ఏంటండి, ఇది మాకు థ్రెట్ అయితే మేము ఫైట్ చేయాల్సిన వెపన్, ఇది మేము ఫైట్ చెయ్యాలి, ఇది మాకు థ్రెట్. అంతేగాని ఇది మేము అస్త్రంగా తీసుకోవడం ఏంటి, ఇది 100% ఫైట్ చేయాల్సిన థ్రెట్ ఇది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే సపోజ్ టు ఇండిపెండెంట్ బాడీగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సిఐడి కానీ లేకపోతే ఏపీలో పోలీస్ లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటి ఏమీ ఏపీలో లేవు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ టు టెల్ యూ, అసలు ఏమి ఏపీలో లేవు. ఏపీలో మొత్తం ఒకటే ఉంటది, వైసీపీ వ్యవస్థ ఒక్కటే ఉంటది. వాళ్ళు ఇంకా పోలీసులా సిఐడినా లేకపోతే ఇంకేదో వేరే వేరే బాడీస్ అవన్నీ సంబంధం లేదు, అన్ని వైసీపీ గొడుగు కిందకే వస్తాయి. అండ్ దే ఓన్లీ యాక్ట్ అండ్ వర్క్ అకార్డింగ్ టు వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అంతే. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆఖరికి చూసుకోండి, మా స్టేట్ లో డెమోక్రసీ లేదు, కాన్స్టిట్యూషన్ సరిగ్గా వర్క్ చేయదు. ఎందుకు వర్క్ చేయదు అంటే నా ఇంటి మీదకి ఎవడైనా వచ్చి దాడి చేసి నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ దాడి చేసిన బై మిస్టేక్ వైసీపీకి సంబంధించిన మనిషి అయితే నా మీద రిటర్న్ కేసు ఉంటది. నేను ఎవరినో రెచ్చగొట్టాడు వచ్చి నా మీద దాడి చేశాడని చెప్పి. ఇది నేనేమి ఊరికే చెప్పట్లేదు, దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ టు ఇట్, దేర్ ఆర్ ప్రూఫ్స్ టు ఇట్. ఎంత మంది మీద ఎంత దారుణంగా కేసులు, కొన్ని వందల కేసులు, వేల కేసులు. ఇందాక లోకేష్ గారి స్టేట్మెంట్ కూడా చూసుకుని ఉంటే అపోజిషన్ మీద మా పార్టీ మీద 6,000 కేసులు పెట్టారు ఈ 4 ఏళ్లలో. అంటే ఏంటి, ఇంకా పోలీసులు సంస్థలు అన్ని దేనికోసం పనిచేస్తున్నాయి? ఈ స్టేట్ కోసం లేకపోతే స్టేట్ లో ఉండే పబ్లిక్ కి వెల్ఫేర్ కోసం పనిచేస్తున్నాయి, అయితే మా మీద కక్ష సాధించాలి, లేకపోతే బాబు గారిని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే టీడీపీ మొత్తం లీడర్స్ ని ఇబ్బంది పెట్టాలని పనిచేస్తున్నాయి? అర్థం కావట్లేదు. ఆయన ఒక్కైనా తలుచుకుంటే అవ్వదండి. ఆయన చేతిలో ఇప్పుడు పవర్ అనేది ఎవరి చేతిలో ఉంది? ఒక మంచి వ్యక్తి చేతిలో ఉంటే బాగానే ఉంటది. ఆల్రెడీ 38 కేసులు పెట్టించుకున్న వాళ్ళ చేతిలో ఉంటే ఇంకెలా ఉంటది, అలాగే ఉంది ఈ స్టేట్ కూడా. ఓకే. యా.